ఒకప్పుడు పచ్చని పల్లెలో ఒక తెల్లని ఆవు ఉండేది. ఆ ఆవుకు చిన్న ముద్దుగా ఉండే దూడ ఉండేది. గ్రామం చుట్టూ పచ్చిక బయళ్ళు, చెట్లు, చిన్న చెరువు ఉండేవి. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆవు తన దూడతో కలిసి బయల్దేరి పచ్చిక తినడానికి వెళ్తుండేది. ఒక అందమైన ఉదయం. పక్షులు కిలకిలమని కూస్తూ ఉండగా దూడ తల్లితో కలిసి ఆడుకుంటూ బయల్దేరింది. దూడకి కొత్త ప్రదేశాలు చూడాలని చాలా ఆసక్తి. అప్పుడా దూడ అమ్మ ఆవుతో ఇలా అంటుంది, అమ్మా అమ్మా నేనక్కడికి వెళ్తాను అని దూరంలో ఉన్న రంగురంగుల పూలను చూపించింది. అప్పుడు అమ్మ ఆవు ఇలా అంటుంది, బిడ్డా, దూరంగా వెళ్ళకూడదు, నా దగ్గరే ఉండు, అటువైపు వెళ్తే ప్రమాదం. కాని దూడ పూల అందానికి ఆకర్షితమై తల్లి చెప్పిన మాట మరిచి నెమ్మదిగా ముందుకు వెళ్ళింది. ఆ అందమైన పూల మధ్య ఆడుతూ గడ్డి తింటూ ఎంతో సంతోషంగా ఉంది. అయితే కొంతసేపటికి తిరిగి చూసేసరికి తల్లి కనిపించలేదు. దూడ భయపడి అమ్మా అమ్మా అని అరవడం ప్రారంభించింది. చుట్టూ పెద్ద చెట్లు, గాలివాన శబ్దం అన్నీ దూడకు ఇంకా భయం కలిగించాయి. అప్పుడే అక్కడ చిన్నగా చినుకులు పడటం మొదలైంది. దూడ తడుస్తూ వణికింది. అప్పుడక్కడికి ఒక మృదువైన గొర్రె వచ్చింది. ఆ గొర్రె దూడతో ఇలా అంటుంది, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దూడ ఏడుస్తూ, నా అమ్మ కనిపించడం లేదు, నేను దారి తప్పినట్టు ఉన్నాను. అప్పుడు గొర్రె దూడను ఓదారుస్తూ, భయపడకు, మీ అమ్మను మనం కలిసి వెతుకుదాం, తప్పకుండా మీ అమ్మ దొరుకుతుంది అని ఆ గొర్రె అంటుంది. అప్పుడు దూడకి కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది. ఆవు తన దూడ కనిపించకపోవటంతో చాలా ఆందోళనగా మారింది. అది పచ్చిక బయళ్లలో, చెట్ల దగ్గర, చెరువు పక్కన అన్ని చోట్ల వెతుకుతూ తిరిగింది. చివరికి దూరంగా దూడ అరుపు వినిపించింది. అమ్మా అమ్మా ఇక దూడ అరుపు విన్న ఆవు వెంటనే ఆ శబ్దం వైపు పరుగెత్తింది. ఆవు దగ్గరకు చేరుకున్న వెంటనే దూడ ఆనందంతో పరుగెత్తి తల్లిని హత్తుకుంది. అప్పుడు దూడ తన తల్లితో ఇలా అంటుంది, అమ్మా నేను చాలా భయపడ్డాను అని అంది. అప్పుడు ఆవు ప్రేమగా నిమిరుతూ, బిడ్డా, నేను చెప్పిన మాట వినాలి, ఒంటరిగా వెళ్ళకూడదు అని చెప్పింది. దూడ తల ఊపుతూ, అమ్మా ఇక ఎప్పుడు అలా చేయను, నువ్వు చెప్పినట్టు వింటాను అని దూడ మాటిచ్చింది. అమ్మా అమ్మా ఈ గొర్రె పిల్లనే నిన్ను వెతకడంలో నాకు సహాయం చేసింది. నీకు చాలా ధన్యవాదాలు గొర్రెపిల్ల, నీకు ధైర్యం చాలా ఎక్కువే అంటూ అక్కడ్నుంచి ఆవు మరియు దూడ తమ ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఆ రోజు తర్వాత దూడ ఎప్పుడూ తల్లిని వదిలి దూరంగా వెళ్ళలేదు. తల్లి మాట వినడం ఎంత ముఖ్యమో అది తెలుసుకుంది. ఈ కథలోని నీతి ఏంటి అంటే, పెద్దల మాట వినాలి, జాగ్రత్తగా ఉండాలి, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.